ఇప్పుడైతే ఒక్కసారి నా స్టైల్లో చేయండి ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు. కోడిగుడ్ల కూర అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళు మాత్రం పులుసులు తాలింపులు పెడితే తింటారు. నేనైతే ఉడకని గుడ్డైనా సరే చాలా ఇష్టంగా తింటా. కోడిగుడ్డు అంటే అంత ఇష్టము. ఫస్ట్ ఉడకబెట్టుకుని కోడిగుడ్లు తీసి పెట్టుకున్న తర్వాత గరిటె నూనె వేసుకొని కొన్ని శనగకాయ పప్పులు, కొన్ని ఉద్దిపాయలు, ఎండుమిరపకాయ మంచిగా మగ్గపెట్టుకొని దాంట్లోనే ఒక ఆనియన్, ఒక మన పులుపు తగినంత టమోటా వేసి కట్ చేసుకొని ఆ పోపులోనే వేసేసుకోవాలి. మంచిగా మగ్గినాక తీసి పక్కన పెట్టుకొని చల్లారాక ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గరిటె నూనె పోసుకొని కొంచెం హీట్ అయ్యాక కోడిగుడ్లన్నీ ఘాట్లు పెట్టుకొని మంచిగా నూనెలో వేపేసుకోవాలి. కొంచెం వేగాక చిటికెడు పసుపు కూడా కోడిగుడ్లలో వేసుకొని కొంచెంసేపు వేగనియాలి. మరి కొంచెం వేగాక ముందు పట్టి పెట్టుకుని పేస్ట్ అంతా కూడా కోడిగుడ్లో వేసి ఆ పేస్ట్లో కొంచెంసేపు బాగా కోడిగుడ్లు మగ్గేదాకా మూత పెట్టి మగ్గిచ్చేసుకోవాలి. బాగా కోడిగుడ్లు మగ్గాక తగినన్ని నీళ్లు పోసుకొని రుచి తగినంత సాల్టు, అలాగే ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసుకొని 10 నిమిషాలు మగ్గాక సర్వ్ చేసుకుంటే వేడివేడి కోడిగుడ్ల కూర రెడీ. ఫస్ట్